పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 5 రోజుల క్రితం మాచవరం మండలం పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్ గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని సొంతూరు పిన్నెల్లి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్దమయ్యారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు బంధువులు పిన్నెల్లి బయలుదేరారు. బ్రాహ్మణపల్లి దగ్గర కాసు మహేష్ తో పాటు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 2 కార్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దీంతో కాసు మహేష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంత్యక్రియలకు కూడా ఆంక్షలు పెట్టడంపై మండిపడ్డారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దీంతో సాల్మన్ మృతదేహంతో బంధువులు గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించారు. సాల్మన్ మృతదేహానికి నివాళులర్పించారు కాసు మహేష్ రెడ్డి, వైసీపీ నేతలు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం అండగా చూసుకుని ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఇప్పుడు తమకు పాఠాలు నేర్పుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాక గుణపాఠం చెప్తామని అంటున్నారు కాసు మహేష్. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ముందు అతనికి నివాళులు అర్పించాలి. పాపం ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి. ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతనికి నివాళులు అర్పించాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలింటే. అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే. గెలుస్తుంటాం, ఓడుతుంటాం, గతంలో చూడలేదైంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చివరికి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఖననం చేసుకోవటానికి, పూడ్చిపెట్టుకోవటానికి ఆ ఊరు తీసుకెళ్లొద్దంటున్నారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థమవుతా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేస్తా ఉన్నారు. మీరు పేదవాళ్లు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి నిలువ లేకుండా చేస్తా ఉన్నారు. చివరికి 6 అడుగులు పాతి పెట్టుకునే స్థలానికి కూడా మా వాళ్ళని తీసుకెళ్ళకుండా మీ పరిపాలన చేస్తా ఉన్నారంటే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి? ఇంకా 3.5 సంవత్సరాలు. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ నిలదీశారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు జగన్ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఏం సమాధానం చెప్తారంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి చంపేస్తారా అంటూ ధ్వజమెత్తారు. తిరిగి సాల్మన్ పైనే తప్పుడు కేసు పెట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి కొంతమంది పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలకు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, సాల్మన్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు వైఎస్ జగన్.